నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు అటుకులుతో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి 1 or 2 days వరకు తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ స్టవ్ పైన పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 గరిటెల ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి గ్రీన్ చిల్లీ, పల్లీలను కూడా వేసుకొని కలుపుకుందాం. ఇవి ఆయిల్లో దూరగా వేయించుకుందాం. మనకు పల్లీలు అనేవి బాగా ఫ్రై అయినప్పుడు క్రిస్పీగా ఉండి టేస్టీగా ఉంటాయండి. సో లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత చూడండి, మనం వీటిని అన్నింటినీ కూడా దూరగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకొని వీటన్నింటినీ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మనం వీటిని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకొని అటుకులని కొంచెం పైనుండి తీసుకోవాలండి. సన్నని పొట్టును మాత్రం వదిలేసి అటుకులను కూడా మనం దీంట్లో యాడ్ చేసుకొని కలుపుకొని కంప్లీట్ పోపు కూడా అటుకులకు పట్టుకునేలా మనం కంప్లీట్ కలుపుకుందాం. చూడండి, ఇలా అటుకులు అనేవి ఎల్లో కలర్గా మారిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 2-3 minutes వీటిని కుక్ చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకు అటుకులు అనేవి క్రిస్పీగా అవుతాయండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత మనం వీటిని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక 2-3 minutes కుక్ చేసుకుంటే ఈజీగా మనకు అన్ని అటుకులు కూడా క్రిస్పీగా రెడీ అవుతాయండి. చూడండి, ఒకసారి ఇలా పట్టుకొని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకు క్రిస్పీగా వస్తే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. మనకి ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు అటుకులు రెడీ అయిపోయాయి. ఉంటాను ఫ్రెండ్స్.